ఈ రాత్రి మనం చదువుకోబోయే వాక్యం మత్తయి సువార్త 8వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మీ పరిశుద్ధ లేఖనంలో నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. 8వ అధ్యాయం మొదటి 2, 3, 4 వచనాల వరకు చదువుకుందాం. ఆయన కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయవలెనెను. అందుకు ఆయన చేయి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కాని నీవు వెళ్ళి వారికి సాక్షాత్మై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, అపవాది ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని నాశనము చేయటానికి వస్తుందండి. వాడు దొంగిలించడానికి ఏ విధంగా వస్తాడో, దుష్టుడు మీ శరీరాన్ని దొంగిలించడానికి, మీ వ్యాపారాన్ని, మీ కుటుంబ జీవితాన్ని, మీ ఆత్మీయ జీవితాన్ని దొంగిలించడానికి వాడు ప్రవేశిస్తాడు. ఆ టైంలో ఎవరు నిన్ను విడిచినా వ్యాపారంలో నష్టపోయి ఉండొచ్చు, అప్పులనే సమస్యలను ఉండొచ్చు, ఎవ్వరూ నిన్ను పట్టించుకోలేని స్థితిలో ఉండొచ్చు, నీ చేతికి డబ్బు వస్తున్న కొద్దీ నువ్వు నాశనం చేసావనే నింద నీ మీద ఉండొచ్చు. కానీ ఈ రాత్రి ప్రభు దగ్గర, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని ఈ కుష్ఠరోగి గాని మ్రొక్కినట్లు, యేసు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని నువ్వు నోరు తెరిచి అడిగి, ప్రభు నాకు విడుదలయ్యా, నన్ను శుద్ధినిగా చెయ్యయ్యా అని ఒక్క మాట నువ్వు చెప్తే, యేసు ప్రభు అంటున్నాడు, నీవు శుద్ధుడు కావటం, నీవు బాగుపడ్డం, నీవు ఆశీర్వదించబడ్డం అది నాకు ఇష్టమైన కార్యం అంటున్నాడు. దేవుని బిడ్డలారా, రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు ఆ కుష్ఠరోగిని శుద్ధీకరించి స్వస్థపరిచిన తర్వాత ఏమంటున్నాడంటే, యాజకుని దగ్గరికి వెళ్ళమంటున్నాడు. యాజకునికి నీ దేహాన్ని చూపించి మోషే కానుక అక్కడ సమర్పించమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పాపం నుంచి విడుదల పొందిన, శాపం నుంచి విడుదల పొందిన తర్వాత, ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, అతనిలో రక్షణ కార్యం జరిగినాక, రోగాల నుంచి, పాపాల నుంచి, శాపం నుంచి విడుదల పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని ఎక్కడికి తీసుకుని వెళ్తాడంటే సంఘములోకి, యాజకుని వద్దకు చేరుస్తాడు. దేవుని బిడ్డలారా, చూడండి, శృంగారం అనే దేవాలయం యొద్ద పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడున్నాడు. ఆ వ్యక్తిని ఆ పేతురు, యోహాను బాగు చేసి, మా దగ్గర వెండి బంగారం లేదు కానీ మా దగ్గర ఉన్న నామము యేసుక్రీస్తు నామము, లేచి నడవమని చెప్పి అతను లేచి నడిచి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తాడంటే, దేవాలయంలో అడుక్కు తినే వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంటే దేవాలయంలోకి వెళ్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, స్వస్థత పొందిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, పాపం నుంచి విమోచించబడిన వ్యక్తి నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్ళాలంటే యాజకుని యొద్దకు వెళ్ళాలి. ఈ రోజుల్లో చాలా మంది దేవుని సేవకులు లేకుండా తిరిగేవారు చాలా మంది ఉంటారు. దైవజనుడు, నాయకుడు లేకుండా మేము కూడా ప్రార్థించగలం, దేవుడు మాకు కనపడ్డాడు, బాగు చేశాడు అని సాక్ష్యం చెప్తూ అలా తిరుగుతూ ఉన్నవారు ఈ యొక్క దినాల్లో చాలా మంది కనపడతారు. దేవుని బిడ్డలారా, కానీ యేసుక్రీస్తు ప్రభు అద్భుతం చేసిన తర్వాత వెళ్ళి యాజకునికి నీ దేహాన్ని కనపరచంటాడు. వెళ్ళి సంఘములో యాజకుని యొద్ద నీ సాక్ష్యం చెప్పు అంటాడు. రెండవదిగా కృతజ్ఞత కలిగి నీ కానుక మోషే నిర్ణయించిన ప్రకారం యాజకునికి చెల్లించు అంటాడు. అంటే ఈ రాత్రి ప్రభు పేరిట మీకు మరొకసారి నేను చెప్తున్నాను, దేవుని బిడ్డలారా, ఇటువంటి సభల్లో రక్షించబడిన తర్వాత, ఇటువంటి కార్యక్రమాల్లో విమోచించబడిన తర్వాత, దేవుడు నిన్ను పాపం నుండి, శాపం నుంచి విడిపించిన తర్వాత, దేవుడు నన్ను బాగు చేశాడని ప్రతి చోట సాక్ష్యం చెప్పుకుంటూ సంఘము లేకుండా తిరగటం నీకు శ్రేయస్కరం కాదని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. చూడండి, ప్రతి వ్యక్తికి ఒక నాయకుడు, ఒక కాపరి ఉండాలి. అది యేసయ్య చిత్తము. దేవుని బిడ్డలారా, చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎన్నో అద్భుతాలు చేసేటప్పుడు ఆయన మొదటిగా బ్యాప్టిజం తీసుకోవడానికి యోహాను దగ్గరికి వెళ్తాడు. యోహాను అంటాడు, నేను నీకు ఇవ్వటం ఏంటయ్యా అంటే, నీతి యావత్తు ఇలా జరగనేమో, ఎందుకంటే నీ చెప్పుల వారి విప్పుటనక నేను పాత్రుని కాదంటాడు యోహాను. కానీ యేసుక్రీస్తు ఆ యొక్క యోహాను చేత బ్యాప్టిజం తీసుకుంటాడు. దేవుని బిడ్డలారా, అంటే నాయకుడిని గౌరవించే అనుభవం యేసుక్రీస్తుకుంది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు కూడా ఎవరిని బాగు చేసినా
యాజకుని యొద్దకు వెళ్ళు అని చెప్పటానికి ఈ భూమి మీద నీకంటూ ఒక యాజకుడిని దేవుడు ఏర్పరిచి ఉన్నాడనే సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. చాలా మంది సంఘాలు లేకుండా కాపరి లేని గొర్రెల వల్లే తిరుగుతూ ఉంటారు. అక్కడికి ఈ ఆదివారం ఇక్కడికి వెళ్తారు, ఆ ఆదివారం అక్కడికి వెళ్తారు. నన్ను దేవుడు బాగు చేశాడు, ప్రతి చోట సాక్ష్యం చెప్పాలని అనేక స్థలాలు తిరుగుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. కానీ ఈ రాత్రి నేను మీకు చెప్తున్నాను, నువ్వే బంధకాల్లో ఉన్నా నీకు విడుదలిచ్చింది యేసు ప్రభు ఎందుకో తెలుసా? నువ్వు ఒక సంఘానికి వెళ్ళి ఒక నాయకుని కింద నమ్మకమైన పాత్రగా ఉంటూ అక్కడ కృతజ్ఞుడివై బ్రతకాలని దేవుని చిత్తం. అదే ఈ కుష్ఠిరోగికి చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. నువ్వు శుద్ధుడు కావటం నాకు ఇష్టమే. ఆయన శుద్ధుడైన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే యాజకుని వద్దకు వెళ్ళాలి. నిజంగా నేను ఏ సభల్లోనైనా చెప్తుంటా, నిజంగా ఈ రాత్రి ప్రభు పేరిట మీకు కూడా చెప్తున్నాను. యాజకులు సైన్యములకు అధిపతిగా యెహోవా దూతలు దేవుని బిడ్డలారా. వారి నోట ప్రజలు ధర్మశాస్త్ర విధులు నేర్చుకుంటారు. దావీదు అభిషేకించబడ్డానికి దేవుడు సమూయేలు ప్రవక్తను పంపాడు. సమూయేలు తరం అయిపోయినాక దావీదు పాపం చేస్తే నాతాను ప్రవక్తని పంపుతాడు. రాజు అయిన దావీదుకి అభిషేకం ఉండొచ్చు, దేవునితో మాట్లాడే అనుభవం ఉండొచ్చు. కానీ దావీదు పాపాన్ని ఎత్తి చూపటానికైనా, దావీదు యోగక్షేమాలు చెప్పటానికైనా ప్రవక్తని ఎన్నిక చేసి దేవుడు ఆయన దగ్గరికి పంపుతాడు. రియల్లీ గుంతకల్ ప్రాంతంలో ఉంటున్న దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డ ప్రజలారా, మీరు ఎన్ని అద్భుతాలైనా మీ జీవితంలో అనుభవించి ఉండొచ్చు, ఎన్ని గొప్ప కార్యాలని యేసయ్య ద్వారా మీరు అనుభవించి ఉండొచ్చు. కానీ మీకంటూ ఒక కాపరి ఉండటం అది మీకు శ్రేయస్కరము దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని సేవకుల దగ్గర పెరిగిన అనుభవం మాకుంది దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తును నమ్మినప్పుడు నేను ఒక దేవుని సేవకురాల దగ్గర ఉండేదాన్ని. ప్రభు నన్ను రక్షించుకున్నాక బాగు చేశాక ఒక సేవకురాల దగ్గర పెట్టినప్పుడు ఆ సేవకురాల దగ్గర నేను చేసిన పరిచర్య ఏంటంటే ఇల్లు ఊడవడం, తుడవటం, బట్టలు ఉతకడం, బాత్రూమ్ లెట్రిన్స్ కడగడం, అక్కడున్న దైవ సేవకురాలకి పరిచర్య చేయటం. 3 సంవత్సరాలు నేను సేవా పరిచర్యలో దైవజనరాల దగ్గర ఉన్నప్పుడు నేనున్నది ఎక్కడ అంటే కిచెన్లో గిన్నెలు తోమడం, ఊడవడం, తుడవడం, వారి బట్టలు ఉతకటం, వారి ఇంటికి పరిచర్య చేశాను దేవుని బిడ్డలారా. చూడండి, పరిశుద్ధులకి పరిచర్య చేస్తూ ఇంకా చేయిచుండుట చేత తన నామాన్ని బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదన్నట్లు ఆ రోజు పరిచర్య చేశా. ఈ రోజు నన్ను ఈ స్థితిలోకి ప్రభు తీసుకొని వచ్చాడు దేవుని బిడ్డలారా. ఎందుకు చెప్తున్నానంటే దైవజనుడు ఆయన ఒక సేవకుల దగ్గర నలిగిన అనుభవం ఉంది. మాకు బైబిల్ కాలేజీ అనుభవం కాదండి, థియాలజీ అనుభవం కన్నా ప్రాక్టికల్గా కాపరుల యొక్క సంరక్షణలో వారి అండర్లో పెరిగిన అనుభవము. వారు విరగ్గొడుతున్నప్పుడు, వారి నలగొడుతున్నప్పుడు, వారి పగలగొడుతున్నప్పుడు ఎందుకు ప్రభు అని నోరు తెరవకుండా మౌనంగా భరిస్తూ దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాం. కాబట్టే ఈరోజు మేము సేవకులుగా మీ ముందు నిలబడ్డాము దేవుని బిడ్డలారా. రియల్లీ మీరు దేవుని సేవకులకి దేవుని బిడ్డలారా పరిచర్య చేసే అనుభవం ఉందో లేదో, సంఘాల్లో దేవుని సేవకులు హెచ్చరిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు సంఘంలోకి నేను నడిపిస్తుంటే అలిగి వెళ్ళిపోయే అనుభవంలో ఉన్నావా? ఒకవేళ ముఖం మార్చుకొని తిప్పుకొని వెళ్ళిపోతున్నావా? కానీ నువ్వు యాజకుని క్రింద ఎంత దీనుడివై దీనురాలువై ఉంటే తగిన సమయమందు దేవుడు నిన్ను హెచ్చించి ఆశీర్వదిస్తాడు. సహోదరి సహోదరుడా, సంఘ నాయకులని మీరు గౌరవించండి. ఎందుకంటే అన్ని వదులుకొని మీకోసం దైవజనులు పరిచర్య చేస్తూ రాత్రింబగళ్ళు మీకోసం ప్రార్థన చేస్తూ మీ ఆత్మని పరలోక రాజ్యం చేర్చడానికి యాజకులు ఈ భూమి మీద మీకోసం నిలబడ్డారండి. కాబట్టి ఈ రాత్రి ఈ యొక్క మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, బాగుపడ్డ నువ్వు, రక్షించబడి నువ్వు, యేసయ్య ప్రేమను ఎరిగిన నువ్వు ఒక మంచి కాపరి క్రింద పెరగాలని దేవుని చిత్తం. ఒక మంచి కాపరి నాయకత్వంలో విరగొట్టబడాలని దేవుని చిత్తం. ఒక కాపరి నాయకత్వంలో నువ్వు గొప్పవాడవు కావాలి, గొప్పదానివి కావాలని ప్రభు చిత్తం. కాబట్టి మొట్టమొదటిగా బాగుపడిన తర్వాత నెక్స్ట్ స్టెప్ యాజకుని దగ్గర నీ జీవితం ఉండాలి. మూడవదిగా ఏంటంటే కృతజ్ఞతర కానుక సమర్పించాలి. థ్యాంక్స్ గివింగ్ నేచర్ అండి. కొంతమంది యేసయ్య బాగు చేసిన తర్వాత యాజకుని దగ్గర పెరుగుతూ కూడా దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి చేసే విషయంలో కృతజ్ఞత లేని వారిగా ఉంటారు దేవుని బిడ్డలారా. అది చాలా తప్పు. మోషే నిర్ణయించిన కానుకని అక్కడ సమర్పించమని ఈ యొక్క వ్యక్తికి ప్రభు చెప్తూ ఉన్నాడు. చూడండి, నీవు
ఉపదేశం పొందుతున్న నువ్వు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యాలని లేఖనం చెప్తుంది. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో దేవుని చేత ఆశీర్వదించబడి నీవు, దేవుని కోసం బ్రతుకుతున్న నువ్వు, దేవుని చేత పట్టబడిన నీవు, దేవుని కోసం, దేవుని సేవకులకి, దేవుని పరిచర్యకి నువ్వెప్పుడు కూడా ఇచ్చే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే దేవుడు నీకు చేసిన దానికి థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతగా మోషే నిర్ణయించిన కానుక ఆ యొక్క ఇవ్వమని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఈ కుష్టి రోగికి చెప్పాడో అది మనం సారాంశం వింటున్నాం ఈ రాత్రి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ 3 విషయాలు మీకు నేను చెప్తూ వచ్చానంటే, నువ్వెంత పాపివైనా, నువ్వెంత శాపంలో ఉన్నా, ఎన్ని బంధకాల్లో ఉన్నా నీ పాపాన్ని క్షమించి నువ్వు బాగుపడ్డం అది యేసయ్య చిత్తం. ఈ రాత్రి నువ్వెక్కడెక్కడ కూర్చున్నావో, నువ్వెక్కడెక్కడ బంధకాల మధ్యలో మునిగిపోయి ఉన్నావో, శాపం అనే కాడి క్రింద ఉన్నావేమో, ఒకవేళ అప్పులతో మునిగిపోయి తలెత్తుకోలేని స్థితిలో, అప్పులు నిన్ను పీడిస్తుంటే ఏం చేయాలో తోచని స్థితిలో ఉన్నావా? అప్పు చేయవాడు అప్పిచ్చిన వానికి దాసుడు అన్నట్లు ఆ బానిసత్వంలో నుంచి నువ్వు శుద్ధుడు కావటం నా యేసేకి ఇష్టము. దేవుని బిడ్డ, నువ్వు ఏ శాపము, చేతబడి శక్తులతో, మాంత్రిక శక్తులతో, బాణమతి శక్తులతో ఉన్నట్లయితే ఈ రాత్రి అందరూ నిన్ను విడిచిపెట్టినా యేసుక్రీస్తు ప్రభు ఆ గెరాసీనుల దగ్గర ఆ సమాధుల దొడ్డిలో తిరుగుతున్న ఆ వ్యక్తి దగ్గరికి యేసయ్య వెళ్ళి నీవు బాగుపడ్డం, సమాధుల నుంచి బయటికి రావటం నాకు ఇష్టం అన్నట్లు ఈ రాత్రి నా ప్రియ సహోదరి, నువ్వు బాగుపడ్డం నా ప్రభువైన యేసుకి ఇష్టం. బాగుపడిన నీవు సంఘములో చేర్చబడ్డం ఇష్టం. సంఘములో చేర్చబడి నీవు కృతజ్ఞత కలిగి క్రీస్తు కోసం బ్రతకడం ఇష్టం. ఈ రాత్రి నా ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖము నీ కుటుంబంలో ఉందా? ఈ రాత్రి శాపానికి, పాపానికి బానిసైపోయావా? డ్రగ్స్కి, త్రాగుడికి, హాయి అలవాట్లకి బానిసైపోయావా? దొంగ అనేటువంటి మరి నీ మీద నింద వేయబడుతుందా? ఒకవేళ నీ కుటుంబంలో చెయ్యని నేరానికి శిక్షను అనుభవిస్తున్నావా? వ్యతిరేకతను అనుభవిస్తున్నావా? ఎవ్వరూ నీకు లేరా? తృణీకరించబడిన అనుభవంలో ఉన్నావా? వెలివేయబడిన అనుభవంలో ఉన్నావా? ఈ కుష్ఠిరోగిలాగా ఎవ్వరూ నిన్ను ప్రేమించట్లేదా? అయితే నేను నీకు పరిచయం చేస్తున్నా యేసయ్య, నీవు బాగుపడ్డం, నిన్ను ప్రేమించడం నా యేసుకి ఇష్టం. సహోదరి సహోదరుడా, నీ కన్నీరు, దుఃఖము, వేదన తొలగించబడ్డం ఎవరికి ఇష్టం లేకపోవచ్చు, కానీ ఎవరికి ఇష్టమో తెలుసా? నీకోసం ప్రాణం పెట్టి, రక్తం కార్చి, నీకోసం మరణించి, చనిపోయి, తిరిగి లేచి మరలా రాబోతున్న నా యేసుకి నీవు బాగుపడ్డం ఇష్టం. సహోదరి సహోదరుడా, నువ్వెంత పాపివైనా, నువ్వెంత ఘోర పాపివైనా, హంతకుడువైనా యేసే నిన్ను ప్రేమించే దేవుడు. గుంటూరు పట్టణంలో ఇలాంటి సభ జరుగుతున్నప్పుడు ఒక హంతకుడు వచ్చాడండి ఆ సభలోకి. అతడు హంతకుడు అన్న సంగతి మాకు తెలియదు. అతని భయంకరమైన హంతకుడు. ఆయన ఏ హత్య చేశాడో తెలియదు. కానీ ఆ రాత్రి దైవజనుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆయనని పేరు పెట్టి పిలిచి, సహోదరుడా, నీ పేరిది, నువ్వు హత్య చేశావు, నీకు సమాధానం లేదు, శాంతి లేదు, నిన్నెవ్వరు కూడా పట్టించుకోవట్లేదు, నువ్వు హంతకుడివి, మూర్ఖత్వంలో ఉన్నావు అని యేసయ్య పేరు పెట్టి పిలిచినప్పుడు ఆ వ్యక్తి అట్టనే కుప్పకూలిపోయాడండి. స్టేజ్ మీదకి తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క యవ్వనస్తుడు అంటున్నాడు, ఎందుకు సార్ యేసయ్య నన్ను ప్రేమిస్తున్నాడు? నేనెంతో మూర్ఖుని సార్, ఎంత భయంకరమైన హత్య చేశానంటే ఆ యొక్క లూథరన్ అయ్యగారిని మిట్ట మధ్యాహ్నం ముక్కలు ముక్కలుగా నేను నరికి చంపాను. నేను కిరాయి హంతకుణ్ణి సార్, డబ్బిచ్చి అయ్యగారిని చంపమంటే చంపిన హంతకుణ్ణి, నన్నెందుకు పిలుస్తాడు సార్ యేసయ్య అంటే, అప్పుడు దైవ సేవకుల్లో నుంచి యేసయ్య మాట్లాడుతున్నాడు, నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు హంతకుడవైనా, నీ జీవితం ఎంత పతనమైపోయి ఉన్నా, నేను నిన్ను ప్రేమించి నువ్వు బాగుపడ్డం నాకు ఇష్టం నా ప్రియ కుమారుడా. ఎంత అద్భుతమైన మాట అండి. ఆయనకి ఎవ్వరు ఉద్యోగం ఇచ్చేవారు కాదండి. ఆయన ఆ యొక్క ఊరిలో వస్తుంటే అందరూ పరిగెత్తేవారు. కానీ అటువంటి వ్యక్తిని, అనే వ్యక్తిని, చీడపురుగు లాంటి వ్యక్తిని యేసుప్రభు అంటున్నాడు, నీవు రక్షించబడ్డం, నువ్వు బాగుపడ్డం, నువ్వు మూర్ఖత్వంలో నుంచి బయటికి రావటం, నువ్వు హంతకుడి నుంచి నా బిడ్డగా మార్చబడ్డం, అది నాకు ఇష్టము అంటున్నాడు. ఈ రాత్రి ఒకవేళ నువ్వు ఆ కండిషన్లో ఉన్నావా, కోర్టు కేసులో ఉన్నావా, హత్యలు నువ్వు చేసిన అనుభవంలో ఉన్నావా, కిరాయి హంతకుడిగా ముద్రించబడ్డావా, భయంకరమైన పాపివా, ఈ రాత్రి నీ యొక్క బాధ, వేదన, 4 గోడల మధ్యలో నలిగిపోతున్న అనుభవంలో ఉందా, నీ కన్నీరు తుడిచి నిన్ను శుద్ధినిగా చేసే
యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి ఇక్కడ ఉన్నాడు. యవ్వన బిడ్డలారా, పాపానికి కానీ ఎక్కడైనా పొరపాట్లు కానీ బానిసైపోయి మీ యవ్వన జీవితాన్ని పతనం చేసుకొని, అయ్యో నువ్వు బాగుపడ్డం ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, నీ యవ్వన భవిష్యత్తును చూసి చీ అంటున్న ప్రజలు ఉంటున్నా, నా యేసయ్య అంటున్నాడు, నీవు నా ప్రియ కుమార్తెవి, నువ్వు నా ప్రియ కుమారుడివి, నీవు బాగుపడ్డం నాకు ఇష్టం, నువ్వు శుద్ధుడిగా మార్చబడ్డం నాకు ఇష్టం, నువ్వు రక్షించబడ్డం నాకు ఇష్టం, నువ్వు మారు మనసు పొందటం నాకు ఇష్టం, నా బిడ్డగా మార్చబడ్డం అది నాకు ఇష్టం. ఈ రాత్రి నువ్వే కండిషన్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నువ్వు కన్నీరు కారుస్తున్నావా, నీ బిడ్డల విషయం, నీ కుటుంబ విషయం, వెలివేయబడిన నీ కుటుంబం, నీ పరిస్థితి, ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. నువ్వు ఏ కుష్ఠరోగాన్ని ఆయనకి మ్రొక్కినట్టు, అయ్యా నువ్వు కావాలి యేసయ్యా అని ఒక్క మాట అంటావా? నువ్వు అయ్యా నన్ను క్షమించి నన్ను బాగు చేయేసయ్యా అంటావా? ఈ రాత్రి ఏం జరుగుతుందో తెలుసా? ఆ కుష్టి రోగము ఆ వ్యక్తిని విడిచిపెట్టినట్లు నీ పాపమనే కుష్టిని విడిచిపెట్టి నువ్వు శుద్ధుడివి కాబోతున్నావు. సహోదరి సహోదరుడా, అందరం లేచి నిలబడదాం. నీ కుష్ఠరోగము నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అంటే పాపానికి బానిసగా ఉన్న నీ కుష్టి, శాపానికి బానిసగా చేసిన నీ పాపము ఈ రాత్రి విడిచిపెట్టి, నీ పాపాన్ని చూసి అందరూ వెళ్ళేశారేమో, నువ్వు పాపివని ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదేమో, నిన్ను ఇక్కడ చూస్తే అక్కడ వెళ్ళిపోతున్నారేమో. యవ్వన బిడ్డ, నీ భవిష్యత్తు పాడు చేసుకొని ఈరోజు ఎవ్వరు లేని స్థితిలో ఉన్నావా? చాలా వేదన అనుభవిస్తున్నావా? నీ కన్నీరు తుడిచే దేవుడు నీతో పాటు ఉన్నాడా? ఆయన నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడా? మూడేళ్ల నుంచి ఎన్ని చూదులు ఎన్ని మందులు వేసుకున్నా బాగాలే, మనకి కాళ్ళ నొప్పులు. 2 రోజుల నుంచి ఇటుకి అమ్మగారు ప్రార్థనకు వచ్చింటే బాగా చేసినాడమ్మా యేసయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 3 ఏళ్ల నుంచి బాధపడుతున్నావు. 3 ఏళ్ల నుంచి బాధపడుతున్నావు.
2 దినాలు ఇక్కడ 2 దినాల వరకు ఇక్కడ వచ్చినందుకు బాగా అయిందమ్మా. ప్రార్థన చేయించుకున్నాం, స్వస్థత జరిగింది. నా పక్కన ఎడమ వైపున ఉన్నది మా నాన్నగారు. మేము 96లోనే రక్షింపడ్డాము, 4 పిల్లలు. అయితే మేము ఎప్పుడు బాధపడే వాళ్ళము. మా అమ్మ రక్షింపడింది, మా నాన్న రక్షింపలేదు. ఏం చేయాలని చాలా ఎప్పుడు ఉపవాస ప్రార్థన నుండి ప్రార్థించేవాళ్ళము. కన్నీటితో ప్రార్థించినప్పుడు దేవుడు మా మొర ఆలకించాడు. ఎంతో మంది పాస్టర్ని 100 పైగా మా ఇంటికి వచ్చి మా నాన్నకి వాళ్ళ సాక్ష్యాలు చెప్పేవారు, అదేవిధంగా సువార్త చెప్పేవారు. కానీ మా నాన్న మౌనంగా ఉండి తల ఊపేవారు, కానీ ఏమీ చేయలేకపోయేవారు. ఈ యొక్క కల్వరి ప్రత్యక్షత లైవ్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి ఎప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురు చూస్తూ, అదేవిధంగా ఫస్ట్ వారము 3వ వారము పాస్టర్ ప్రవీణ్ గారు ఒప్పుకోలు ప్రార్థన చేసినప్పుడు మా నాన్నగారు ఒప్పుకోలు ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే ఆదివారం అంటే శనివారమే రేపు బెల్లంపల్లి వాళ్ళు వస్తారా టీవీలో అని అడుగుతున్నాడు. నిజంగా ఇది మాకైతే ఎంతో సంతోషకరమైంది. అదేవిధంగా మా చెల్లెలు మేలో పోయిన సంవత్సరం డెలివరీ అయింది. బాబు చనిపోయాడు. తర్వాత సెప్టెంబర్ నెలలో బెల్లంపల్లికి వెళ్ళి కేవ్స్కి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు అంటే పాస్టర్ ద్వారా మాట్లాడాడు. నెక్స్ట్ ఏప్రిల్కి నీవు పోయిన బిడ్డను మగ బిడ్డనే ఎత్తుకుంటావన్నారు. ఆ బిడ్డను దేవుడు తిరిగి ఇచ్చాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇవన్నీ సాక్ష్యాలు మేము బెల్లంపల్లికి వెళ్ళి మేలో చెప్పాలని మేము ఎంతో ఆశపడ్డాము. అయితే దేవుడు ఏప్రిల్ నెలలోనే మాకు ఈ అవకాశం ఇచ్చాడు. గుంతకల్కి వస్తున్నారు అంటేనే ఆ యొక్క టీవీలో ప్రోగ్రాంలో గుంతకల్లని పేరు చూసిన వెంటనే మాకి ఎన్నో లక్షల డబ్బులు మాకు వచ్చినట్టు అయింది. 3 నెలల క్రితము నాకు కిడ్నీలు ఫెయిల్ అయినాయి. మరి అది కాక ఆయాసము, నొప్పి అంత ఉన్నది. కాబట్టి మేము ఫోన్ చేసినారు. నాకు ఇది బీపీ ఎక్కువైపోయి నన్ను బతకదని చెప్పినారు డాక్టర్లు. తమరు ప్రార్థన చేసిన తర్వాత నాకు కొంచెం సుస్థి తగ్గింది. ఎవరిని ముట్టి స్వస్థపరిచింది? దేవుడు. ఏ దేవుడు? యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. చూడండి తల్లి, మరి ఫోన్లో ద్వారా అద్భుతంగా డాక్టర్స్ చెప్పారట బ్రతకదని. చూడండి, ఆయాసము, కిడ్నీ ఫెయిల్యూర్. ఎందుకంటే కిడ్నీ ఎప్పుడైతే ఫెయిల్యూర్ అయిపోతుందో ఆయాసం వస్తుంది, ఆ యూరిన్ బ్లాక్ అవుతుంది, బాడీ అంతా ఎంతో వీక్ అయిపోతుంది. కానీ తల్లిని యేసుక్రీస్తు ప్రభు స్వస్థపరిచాడండి. ఒక ఫోన్ కాల్ ద్వారా వారు ఫోన్ చేయటం, ప్రార్థన చేయటం, దేవుడు అద్భుతంగా ఈ బిడ్డను స్వస్థపరచడం. ఈరోజు గొప్ప సాక్షిగా ఈ తల్లిని నిలబెట్టిన దేవుని గట్టిగా చప్పట్లు కొట్టి మహిమపరచుదాం. అలా నేను లైవ్ ప్రోగ్రామ్ నేను చూసేటప్పుడు బ్రదర్ వాటర్ బాటిల్స్, కచిప్స్ అవన్నీ పెట్టుకునేటప్పుడు మా అమ్మకి షుగర్ ఉండేది అనమాట. నేను లైవ్ ప్రోగ్రాంలో వాటర్ పెట్టుకున్నాను. మా అమ్మ తాగను అన్న కూడా నేను బలవంతంగా తాపించా. బట్ 1 మంత్ అయిపోయిన తర్వాత మా అమ్మ టెస్ట్ చేసుకునే పోయినప్పుడు రిపోర్ట్ ఏమొచ్చిందంటే షుగర్ లేదు అని వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఇలాంటి గుంతకాల్లో రావడం చాలా అద్భుతకరమైనది. మేము ఎంతగానో ఆశపడి 1 నెల నుంచి మేము ప్రార్థన చేస్తూ వస్తున్నాం ఈ యొక్క గుంటకాలకు రావాలని. ఈ యొక్క గుంటకాలు ఎంతగానో ఆశీర్వదించబడినది మేము విశ్వసిస్తున్నాం. పాస్టర్ గారు చెప్పినట్టు అప్పుడు అపోస్తుల కాలంలో ఎలా అయితే అద్భుతాలు జరిగాయో ఇప్పుడు కళ్ళారా చూసి ఎవరైతే దేవుడిని తెలియకుండా ఉన్నారో అలాంటి వాళ్ళు దేవుడిని నమ్మడానికి కూడా చాలా అవకాశం ఉంది. ఈ మీటింగ్స్ ద్వారా చాలా ఆశీర్వదింపబడ్డాము. మేము అసలు వీళ్ళ వాక్యం ఎప్పుడు వచ్చినా కూడా లైవ్ వింటూనే ఉంటాము. ఇతరులు కూడా పిలిచి మా ఇంట్లో వాక్యం వస్తుంది, రాండి కూర్చోండి, మీరు వినండి, మారు మనసు రక్షణ పొందండి, వాళ్ళ వాక్యం ద్వారా స్వస్థతలు ఎక్కువ జరుగుతాయి అని చెప్పేసి మేము చెప్తా ఉంటామండి. ఎంతో మంది కళ్ళారా మేము చూడడము, ఎంతో మంది స్వస్థత పొందడము మేము ఎంతో సంతోషిస్తున్నాము. దేవుడు ఆనాడున్న దేవుడు ఈనాడు ఉన్నాడు, సజీవంగా కార్యం చేస్తున్నాడని మేము నమ్ముతున్నాం. ఆయనకి కడుపులో రైట్ సైడ్ పెద్ద గడ్డు నిండింది. కర్నూలుకు కూడా పోయినాము, కర్నూలు హాస్పిటల్కి, అయినా అది కరగలే. బెల్లంపల్లికి పోయి మీటింగ్లో పాల్గొనిన తర్వాత సార్ దగ్గర ప్రేయర్ చేసుకుని ప్రేయరాలు తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు గడ్డ లేదు, బాగా ఇంత గడ్డు నింది, గడ్డంతా కరిగిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే నమ్మలేదు. 2 డేస్ నుంచి వస్తున్నాను, కానీ నమ్మలా వద్దా అని డౌట్తో రోజు వస్తా ఉన్నాను. ఈరోజు కూడా అలాగే ముందుకు రమ్మంటే నేను ముందు పోలేదు, ఇక్కడే ఉండి. కానీ దేవుడు తప్పు చేసిన వాళ్ళనే ముందుకు పిలుస్తాడంట. అందుకే నాకు
ఇప్పుడు కూడా హృదయం ఒక భారం లాగుంది. ఏడ్సల్లా ఏసయ్యా ఏసయ్యా అని ఏడ్సల్లా అనిపిస్తుంది. దేవుడు నా పాపాలన్నీ క్షమించి నన్ను రక్షించినాడు. ఈరోజు నేను ఈ బ్రతికింత కాలం అంతా దేవుని కోసం బతకాలని అనుకుంటున్నాను. ఎవరు నమ్మరో ఇక్కడ వచ్చి మీరు నమ్మండి. ఈ ఎవరో పాస్టర్ కోసం కాదు, దేవుని నమ్మండి, దేవుని మాత్రం నమ్మండి, అంతే నేను వేడుకునేది. కానీ ఇక్కడ మీటింగ్స్ ఇంత బాగా జరుగుతున్నాయి. మేము రోజు టీవీలో చూసేవారం, కానీ మేము అనుకోలేదు ఎప్పుడు ఇక్కడ వస్తామని. కానీ ఇంత అద్భుతంగా ఇట్లా జరుగుతుందని మేము ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు. ఇంత అద్భుతమైన సాక్ష్యాలు కానీ ఇంత మంచి స్వస్థతలు కానీ ఎక్కడెక్కడ చూడలేదు. ఇదే మొదటిసారి మేము చూడడం. చాలా సంతోషిస్తున్నాం. మేము పుట్టినప్పటి నుంచి క్రైస్తవులమే, కానీ మళ్ళీ ఇంత ఆశ్చర్యమైన అద్భుతాలుగా మాత్రం మా జీవితంలో ఎక్కడెక్కడ చూడలేదు. ఇక్కడే మొదటిసారి చూస్తున్నాం. నిజంగా ఇలాంటి దైవజనులు ఉండడం అది కేవలం దేవుని కృప.